తదుపరి తులారాశి. తులారాశి వారి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాల కోసం డబ్బు విరివిగా ఖర్చు చేస్తారు. విలువైన వస్తువులు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తుల వారికి విధుల్లో ఆటంకాలు తొలగుతాయి. రాజకీయ, వైద్య రంగాల వారికి కూడా యోగదాయకంగా గడుస్తుంది. సినీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. విద్యార్థులు పట్టుదలతోటి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు ఆస్తి వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది. మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారి ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీనరసింహస్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆదాయం కొంత తగ్గే నిరాశ కలుగుతుంది. ప్రయాణాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటారు. మానసిక అశాంతి మాత్రం ఏదో ఒక రూపంలో వెంటాడుతుంది. భూ సంబంధిత వివాదాలు అకస్మాత్తుగా నెలకొంటాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు, రాజకీయ రంగం వారికి చికాకులు అధికమవుతాయి. సినీ కళాకారులకు కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థులు ఫలిత సాధనలో కొంత వెనుకబడతారు. మహిళలకు ఇంటా బయట కూడా సమస్యలు అధికమవుతాయి. శీల క్రయ విక్రయాలు నత్తనకన సాగుతాయి. వృశ్చిక రాశి వారికి వాళ్ళ కాస వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి కుటుంబ చికాకులు అధికమవుతాయి. ఎంతగా శ్రమించినా కూడా ఫలితం అంతగా కనిపించదు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా అధికమవుతాయి. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. ఆదాయం కొంత తగ్గుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో లాభాలు ఆశించిన విధంగా చేతికి అందవు. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. రాజకీయ, పరిశోధన రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలు ఏవి కూడా అనుకూలించవు. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై కొంత అసంతృప్తి చెందుతారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. శీల క్రయ విక్రయాలు నిరాశ కలిగిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాస వచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఉత్సాహంగా, ఉల్లాసంగా పనులు పూర్తి చేస్తారు. సంఘంలో విశేష ఆదరణ కూడా మకర రాశి వారికి లభిస్తుంది. ఒక సమాచారం కొంత సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఒత్తిళ్లు తొలగి ముందుకు దూసుకు వెళ్తారు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. సినీ కళాకారులకు అవార్డులు కూడా దక్కవచ్చు. విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందుతాయి. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తీరుతాయి. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి కూడా ఈ రాశి వారికి నిరుత్సాహపరుస్తుంది. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో తొందరపాటు కూడా అధికంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు మాత్రం సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ, టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా విఫలమవుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల కొంత నిరాశ వ్యక్తం చేస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. శీల క్రయ విక్రయాలు మందగిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారి పరపతి పెరుగుతుంది. అనుకున్న లక్ష్యాలు కూడా మీనరాశి వారు సాధిస్తారు. ఇంటా బయట కూడా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. గతంలో వీరిపై ఉన్నటువంటి అపవాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందుకు సాగుతారు. మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి పదోన్నతి అవకాశాలు. రాజకీయ, వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు. సినీ, టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాలు అందుకుంటారు. మహిళలకు గౌరవం కూడా పెరుగుతుంది. శీల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మీనరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు నలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం వల్ల ఎవరికైతే
ఇబ్బందులు సమస్యలు ఉన్నాయో అటువంటి వారు శుక్రగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా ముఖ్యమైన వ్యవహారాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అంటున్నవారు ఈరోజు మాస శివరాత్రి కాబట్టి, అదేవిధంగా శుక్రవారం కాబట్టి శివపార్వతులకు యథాశక్తిగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత మనసులో ఉన్నటువంటి వారి కోరికను స్వామివారికి అమ్మవారికి నివేదించుకొని ముందుకు వెళ్ళడం వల్ల శివపంచాక్షరి మంత్రాన్ని పఠించడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు.